ఓ పని జరగాలంటే ఆ పని చేయడానికి కావలసిన మెలకువలు తెలియాలి. ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి, సమయం కూడా ఉండాలి. ఈ మూటిని చూద్దాం. ముందు పని ఎట్లా చేయాలో తెలియకపోతే పని చేయలేము. పని స్వభావం ఏంటి, దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా పని చేయలేము. ఇవి రెండు ఉన్నా తీరిక లేకపోతే పని చేయవు. కంటిన్యూస్గా సస్టైన్డ్గా ఉద్యమాన్ని నిర్మించడానికి ఏం పని ఉందని మనకు అట్లాంటి పని ఒకటి ఉంది, ఆల్రెడీ చేస్తున్నాం మనం చాలా చోట్ల. ఆ సస్టైన్డ్ యాక్టివిటీలోకి, ఆ ఫ్రేమ్లోకి మీరు రమ్మని అడుగుతున్నంతే. పెద్ద పని కాదు, మీకు కష్టం కాదు, అది మీరు అందరూ చేయగలిగే పని. దానికి వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీ కూడా తెలియాలి. అందుకని నాలెడ్జ్ లేకపోయినా పని చేయలేం, స్కిల్ లేకపోయినా పని చేయలేం. అవి రెండు ఉన్నా తీరిక లేకపోతే పని చేయలేం. ఈ మూడు ఉన్నా నీకు పని చేయాలని కోరిక లేకపోతే పని చేయలేం. అది కీలకమైంది, దాన్ని గుర్తించమంటున్నా. మనకంటే విషయాలు ఎక్కువ తెలిసిన వాళ్ళు, మనకంటే బాగా మాట్లాడి కమ్యూనికేట్ అయ్యి ప్రజల దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళు, మనకంటే తీరుకునేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనసు లేకపోతే పనిచేయరు. తీరిక సమయాన్నంతా టీ కొట్లలో ఫ్రెండ్స్తో కూర్చొని గాలి కబుర్లు చెప్పుకోవడానికి వాడుకుంటారు, లేదా వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటూ లైకులు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. మనసు లేకపోతే ఇట్లాంటి మీటింగ్ పిలుచుకొచ్చినామనుకో, ఏమి జరిగితే బాగుండు మనకంటే బాగా చెప్తారు వాళ్ళు. మనకి ఏమేమి నైపుణ్యాలు ఉంటే ఇదంతా సాధించగలమో కూడా లిస్టు చెప్తారు. చేయరు, మనసు లేదు. మనసు బలంగా ఉన్నవాడికి తీరిక లేకపోతే తీరికను తయారు చేసుకుంటాడు వాడే. తీరిక లేదనే మాట అబద్ధం. 16 గంటలు పని చేస్తున్నానేటోడికి కూడా నేను తీరిక చూపించగలను. తీరిక లేదంటారు ఏంటి? నువ్వు ఎక్కడో చోట వృధాగా ఖర్చు చేస్తూనే ఉన్నాయి. నెలకు 10 మంది సినిమా చూసినా కూడా 3 గంటలు పోయినట్టే కదా. నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ని కలిగించగలిగే వస్తువులు మన దగ్గర ఉన్నాయి. మాట్లాడడం చేత కాదు, మాట్లాడడం నేర్పిస్తాం. జనంతో కలవడం చేత కాదు, కలిసేదట్టో నేర్పిస్తాం. ప్రాబ్లమ్స్ ఎదురైతే సాల్వ్ చేసుకోవడం చేత కాదు, నేర్పిస్తాం. అన్ని వనరులు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు మన దగ్గర లేని వనరు లేదు. కానీ పనిచేయాలనే కోరిక నేను బయట నుంచి ఇవ్వలేను, మీకు పుట్టాలి. కోరిక మీకు పుట్టాల్సింది. బయట నుంచి ఏదో అకేషన్లో అట్లా ఊపు కదిలించగలం తప్ప కంటిన్యూస్గా పని జరగాలంటే నీకు పుట్టకపోతే జరగదు. మళ్ళీ ఎవరికి వాళ్ళమే చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంస్థలో మీకు ఒక పెద్ద పదవి వస్తారు, అది అవతల పెట్టండి, రాదు. అయినా నేను పని చేయాలనుకుంటే నువ్వు చేయగలవు. పదవి మీకు రావడం అనేది స్టాచ్యుటరీగా సంస్థలో అవసరాన్ని బట్టి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పెట్టుకుంటాం అవసరాల కోసం. పని చేయడానికి పదవితో ఏం పని, గుర్తింపుతో ఏం పని? నీ లోపల అంతర్లేనిగా గుర్తింపు ఉంటే నేను మంచి పని చేస్తున్నా, ఎవడు గుర్తింపుతో నాకేం పని అనే భావం నీకు ఉంటే నువ్వు గుర్తింపు చుట్టూ పోవు, పదవి చుట్టూ పోవు. మళ్ళీ చాలామంది సీనియర్స్ ఉన్నాం, ఎవరికి ఏ పదవి లేదు, పని చేస్తున్నాం. మాకు ఇష్టమైంది. నీకు ఇష్టం కావాలి, ఆ పని ప్యాషన్ ఏర్పడాలి. మనం పని చేయని వాళ్ళం కాదు, మళ్ళా మీకు ఇష్టమైన పని మీరు చేస్తారు. మీరు యూత్ని అంటున్నారు రావడం లేదని. యూత్ పని చేయకుండా ఉందనుకుంటున్నారా? వాడికి ఇష్టమైన పని చేస్తున్నాడు వాడు. అందరూ యూత్ పనిలో ఉన్నారు, ఇష్టమైన పనిలో. ఆ పని సమాజం మార్చడానికి ఉపయోగపడటం లేదనేది నీ బాధ. నువ్వు అది వాళ్ళకి ఎక్కాలంటే వాళ్ళకి ఎక్కించే పని నీదే కదా. ఆ పని నువ్వు చేయకపోతే వాడికి ఎక్కుతుంది. వాడిని తయారు చేసే పని మందే. వయసు పెరుగుతుంది పెరగకుండా ఊరుకుంటుంది. ఆ వయసు పెరుగుతుంది అంతే. నువ్వు చచ్చిపోయినా, నువ్వు బతికున్నా, నువ్వు పని చేసినా, పని చేయకపోయినా సమాజం నడుస్తూనే ఉంటుంది. నువ్వేం ఆపలేవు దాన్ని. నువ్వు పని చేస్తే వేగంగా నడుస్తుంది సమాజం, పని చేయకపోతే నిదానంగా నడుస్తుంది. ఇవాళ రేపు చావు దగ్గరికి వస్తే చచ్చిపోతాం. అప్పుడు ఏం పని జరగలేదనుకుంటా పోతాం. సాగునేం ఆపలేము, సమస్యలను ఆపలేము. ఈరోజు ప్రపంచం ఎలా ఉంది ఒకసారి మీకు నేను చూపిస్తా 5 నిమిషాలు. 1990 గుర్తుపెట్టుకోండి, సోవియట్ పతనమైంది.
సోవియట్ పతనమైనాక కష్టజీవులకి ఒక ఆశాజ్యోతిగా 70 ఏళ్ళు నడిచినటువంటి ఒక సమాజం వెళ్ళిపోయింది. ఇంక లేదు చెప్పుకోవడానికి ఏమి. సరిగ్గా ఆ సమయంలోనే నూతన ఆర్థిక విధానాలనే పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్థ జనం మొత్తాన్ని దారి తప్పించే కార్యక్రమం మొదలెట్టింది. ఎవడు ఎట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడి చాలు, అది ఆ సూత్రం. ఇప్పుడు ఆ సూత్రంలో నడుస్తున్నాం మనం. ఎవడన్నా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అనే వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న పని ఏంటంటే డబ్బు సంపాదించేది ఎట్లా, పోగేసేది ఎట్లా, పక్కడు పోతే నీకెందుకు, ఇది నేర్పిస్తూ ఉన్నారు. డబ్బులు తీసుకొని మళ్ళీ నేర్పిస్తున్నారు. ఇవాళ మేము యోగ్యమైన యూనివర్సిటీకి వెళ్ళాం. నిన్న ఒక అతను వచ్చాడు డబ్బులు తీసుకొని ఉపన్యాసం వేయడానికి. వాళ్ళందరికంటే బాగా మనం చెప్పగలం, మనకు తెలుసు. మనం డబ్బులు అడగం. వాళ్ళకున్న విలువ మనకు ఉండదు. చాలా చోట్ల డబ్బు తీసుకుంటే విలువ. నువ్వు 50 రూపాయలు పెట్టి హోటల్లో దోశ తినడానికి వెళ్తే నువ్వు డబ్బులు పెట్టి నువ్వు అంతా తింటావు గడ్డిలాగున్నా. నీ భార్య, నీ చెల్లెలు, అక్క నీకు దోశ పెడితే బాగలేదని పక్కన బారేస్తావు. ఊరికి వస్తుంది. ఊరికే రాదు న్యాయంగా. అది కూడా కొనాల్సిందే. నీది అనిపిస్తే నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నది. ఊరికి వచ్చిందంటే పెళ్ళిళ్ళకి జనాన్ని పిలుస్తాం మనం ఊరికే భోజనం పెట్టడానికి. సగం తిని సగం పారేసేటోళ్ళు సగం మంది నేను చూపిస్తాను. కొనుక్కొని తినమను, మొత్తం తింటారు. రాడికల్గా ఆలోచించే యూత్ తయారైతే ఉద్యమాలు నడుస్తాయి. మనం నిర్దేశించినట్టు ఇటు నడవండి మీరని మనం చెప్తామే, అట్ట నడిచేటోళ్ళతో ఉద్యమాలు నడవు. మనం దారి చూపిస్తాం. ఎక్కడి నుంచి? మన అనుభవంలోంచి. ఈ అనుభవాన్ని దాటి వాడు కొత్త దారులు వేసేటోళ్ళు కావాలి. అట్లాంటి వాళ్ళంటే క్వశ్చన్ చేసేటోళ్ళు కావాలి. ఈరోజు క్వశ్చన్ చేస్తున్న మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామంటే అదొక ఆరోగ్యకరమైన లక్షణం. నేను దాన్ని నెగిటివ్గా చూడడం. అది ఒక పక్క సోవియట్ యూనియన్ లాంటిది రద్దు అయిపోయా, మరో పక్క కొత్త ఎకనామిక్ పాలసీ అనే పేరుతో జనాన్ని మొత్తాన్ని సంపాదించుకోండి, పక్క నాశనమైనా సరే అనే ఫిలాసఫీ తలకాలకెక్కా. ఇప్పుడు మెడికల్ కాలేజీలోకి వెళ్తే అందరూ కార్డియాలజిస్ట్ అవుతానంటాడు, న్యూరాలజిస్టు, సర్జన్, ఫిజిషియన్, పైసలు సంపాదించే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటున్నారు. జనానికి రోగాలు రాకుండా చేయడానికి మనకి వచ్చే ఒక సబ్జెక్ట్ ఉంది, కమ్యూనిటీ మెడిసిన్. ఒక్కడంటే ఒక్కడు నేను దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానల్లా. అట్లా నేర్పిస్తున్నాం కాలేజీలో. జనానికి రోగాలు రావాలా, మేము వైద్యం చేయాలా, పైసలు దండుకోవాలా, అది నేర్పిస్తున్నాం. జనానికి రోగాలు రాకుండా చేయాలి, దాంట్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను ఒక్కడంటల్లా. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ప్రపంచమంతా దోచకు తినే కార్యక్రమంలోకి వెళ్ళిపోయినాక ఆ పిల్లల్ని ఏమంటామండి? వాళ్ళంతటి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన 1990s నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడిదారీ వ్యవస్థ పెట్టింది. ఇలాంటి ఆలోచనతో జనం మొత్తాన్ని టోకున దారి తెప్పించే ఆలోచన ఒక వ్యవస్థ చేస్తూ ఉంటే ఈ వ్యవస్థను రద్దు చేసి నూతన వ్యవస్థ నిర్మించాలనుకునే పార్టీలు, సంస్థలు అడ్డం పడుకున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అంటాను నేను. ఈరోజు ఈ పార్టీలు పనిచేసే విధానం, ఇప్పుడు నడుస్తున్న విధానాన్ని అంగుళం కదిలించలేవు. కానీ ఆశాజ్యోతిగా 90sలో జరిగిన ఒక పరిణామం మీకు నేను చెప్తున్నానండి. ఆ రంగం ఒక్కటే విస్తరించగలదు. పార్లమెంటరీ పద్ధతుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలను సంపాదించుకోవడం ద్వారా సమాజాన్ని మార్చగలము అని ఈరోజు కొన్ని పార్టీలు నమ్ముతున్నాయి. దురదృష్టవశాత్తు వామపక్షాలు కూడా నమ్మినాయి. వాళ్ళకి తోకలుగా మారినాయి. వాళ్ళు దారి తెప్పిస్తున్నారు జనాన్ని. దారి తెప్పించేటప్పుడు వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళ ద్వారా మార్పు జరగదు. మీకు ఇష్టమైన లేకపోయినా ఫ్యాక్ట్ అది. మార్పు జరగడానికి ఒక ఆశ కిరణం ఎక్కడుందో నేను చూపిస్తున్నాను. మేమందరం విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తున్నాం. సోషలిజం వస్తాను ఆశపడి పనిచేసినాం. 90కి తేలిపోయింది సోషలిజం రాదని. 90 కంటే ముందే మేము మేలుకున్నాం. విద్యార్థి దశ 70-75కి దాటిపోయింది. ఏం చేయాలి మేమందరం? ఈ సమాజం కోసం ఏం చేయాలన్న ఆలోచన ఎక్కడికక్కడే ఇండిపెండెంట్గా మా టీమ్స్ అన్నిటికి వచ్చింది. ఆ టీమ్స్కి ఆలోచన రావడానికి మేము పనిచేసిన పార్టీ కారణం అని నేను అనుకోవడం. ఆ పార్టీ ద్వారా కానీ మాకు సొంతంగా కానీ
ప్రజల కోసం పనిచేయాలనే బలమైన కోరిక మా తలకెక్కింది. ఆ కోరిక మమ్మల్ని నడిపించింది. బహుశా వామపక్షాల్లో పనిచేసినందుకు కోరిక కలిగి ఉండొచ్చు, నేను దాన్ని కూడా కాదన్నాను. కానీ మాకు కోరిక కలిగించిన వామపక్షాలు ప్రజలకు మేలు చేసే స్థితిలో లేవు. ఆ కోరిక కలిగిన మేము ఆలోచించడం మొదలెట్టి ఎక్కడికక్కడే అభ్యుదయ సంఘాలు, ప్రజావేదికలు పెట్టినాం మేము. 1986లో ఢిల్లీలో ఒక సెమినార్ జరిగితే మందుల మీద, కర్నూలు నుంచి 3, హైదరాబాద్ నుంచి 1, నెల్లూరు నుంచి 1 వెళ్ళాం. 5 వెళ్ళాం. ప్రజలకు ఎట్లాంటి మందులు కావాలి, ఎట్లాంటి మందులు పనికిరావు, సింపుల్ సబ్జెక్ట్ అందరికీ తెలుసు. ఈ ఊళ్ళో ఒక చోట మేము 150 చార్టులతో పెట్టాం, నేను శ్యాము. 86లో పెట్టాం. ఇంత సబ్జెక్ట్ ఉందా ఈ మందుల చుట్టూ? ఈ టానికుల దండగా, గ్లూకోజ్ దండగా, హార్లిక్స్ దండగా, కూల్ డ్రింకుల దండగా, చాలా సింపుల్ టర్మ్స్ అండి. ఇప్పటికీ కూడా ఆ విన్నటువంటి వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. నాకు తెలుసు, కొన్ని వేల మీటింగ్లు పెట్టాం. అంటే కొత్త దారి మాకు కనపడ్డది. మనం ప్రజలకి కనెక్ట్ కావడానికి వేరే సబ్జెక్ట్ ఉందని అర్థమైంది మాకు. సోషలిజము, విప్లవము, పోరాటము ఏం అర్థం కావడంలా. 90 తర్వాత అర్థం కావడంలా. నీవు నా మాటలు వింటే నీకు మేలు జరుగుతుందని చూపించాం మేము. అది అర్థమైంది. ఇప్పటికీ కూడా అదే కరెక్ట్. మీరు యూత్ను కనెక్ట్ కావాలంటే మా మాటలు వింటే మీకు ఏం లాభం చెప్పగలిగితే వస్తారు, లేకపోతే రాదు. వాళ్ళు దారి చెప్పినారు. యూనివర్సిటీలు అంత మందులు తింటున్నారు, సారాయి తాగుతున్నారు, వీరికి పోజులు కొడుతున్నారు, అన్నీ ఉంటాయండి. అవి లేకుండా ఎక్కడ పోతాయి? ఏం మన తల్లిదండ్రులు మనల్లా చెడిపోతున్నారు పిల్లలని మనం మన పిల్లల్ని అంటున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు అనలేదా? తరాలు అందరం ఇట్టే మాట్లాడుతుంటారు. ప్రతి తరము ప్రోగ్రెస్ కాలేదా? పిల్లలు ఉంటారు, అట్లే హుషారుగా ఉంటారు కాబట్టి ఆ హుషారులోంచి కొంచెం చిన్న చిన్న తప్పులు చేస్తారు. వాటిని మనం సీరియస్గా భూతత్వంలో చూడటం కాదు. నీవు కరెక్ట్గా వాళ్ళకి కనెక్ట్ కాలా. కనెక్ట్ అయితే అలా పనులు చేయరు. మా తరంలో మాతో కనెక్ట్ అయినారు మా సీనియర్లు. మేము ఆ పనులన్నీ మానేసినాం. మాకు కూడా ఉంటే చిల్లర పనులు ఆ కాలంలో అన్నీ వదిలేసినాం. నేను ఫస్ట్ ఇయర్ మెడికల్ కాలేజీలో విపరీతంగా సినిమాలు చూసినాను, రోజు 2, 3. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి నేను స్టూడెంట్ ఫెడరేషన్లో చేరిన. మొత్తం మాయమైపోయినాయి సినిమాలు. లేవు సినిమాలు. 5 ఏళ్ళు సినిమాలు చూడుకుంటాను. ఎప్పుడో నెలకో 2 నెలలకో ఫ్రెండ్స్ పట్టుకెళ్తే. సినిమాలు జీవితంలో భాగం లేకుండా పోయినాయి కదా. ఎట్టుపోయినాయి? పక్కన పెద్ద గీతకి ఇస్తే పోతాయండి. ఆ గీత జోలు పోయి నువ్వేం చేయలేవు. గీత ఉంటుంది, సినిమాల గీత. పెద్ద గీత గీసినాం, ఉద్యమాల గీత. పోయి సినిమాలు మాయమే. ఇప్పుడు ఈ యూత్కైనా నువ్వు ఆల్టర్నేటివ్ చూపించాల్సిన ఆల్టర్నేటివ్ కేవలం జనానికి సేవ అనేది కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మా వెంట ప్రయాణం చేస్తే నువ్వు ఇప్పటికంటే బాగా బతుకుతావు అని కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు సంపాదించుకో, కుప్పలేసుకో, ఎవరు ఎట్లా పోతే నీకేంటి అని కాదు మనం ఇవ్వాల్సింది. నువ్వు బాగా బతుకుతావు మా వెంట వస్తే. నువ్వు బాగా బతికేది కాదు, నీ శక్తి సామర్థ్యాలు అందరూ బాగా బతికేటట్టు చేయగలము, రాజు చూపించగలగాలి మనం. అది మనం చూపించగలము. మన దగ్గర మెథడ్ ఉంది, మన దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఈ భరోసా మీకు ఇస్తున్నాను నేను. ఎట్లా వాళ్ళని కనెక్ట్ కావాలో మనం మాట్లాడుకున్నాం. కనెక్ట్ కావచ్చు. ఇప్పుడు మెడికల్ కాలేజీ ఉంది, అందరూ యూతే కదండి. పిల్లలాంటి యూతేగా, 18 నుంచి 22 ఏళ్ళ వయసు. వాళ్ళనే కదా మనం అడుగుతున్నాం పనిచేయమని. అందరూ నారాయణ శ్రీ చైతన్య నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. యంత్రాలను తయారు చేసే కాలేజీలు కోళ్ళఫారాలయ్యి. అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు దేనికి పనికిరాననుకున్న రోజులు ఉన్నాయి. నా క్లాస్మేటే రామయోగి అని ఒకడు, ఈ ఎదవలకు చదువు చెప్పడం దండగన్నా ఈ నారాయణ శ్రీ చైతన్య గాలకంతా వదిలేద్దాం అన్నాడు. నేను వదలకుండా మెడికల్ కాలేజ్ తిరిగా. నా అనుభవం మీకు చెప్తానండి, గొప్ప అనుభవం. అందరి ఇట్లాంటి విద్యార్థులే ఆపరేషన్లు చేసేటప్పుడు సర్జన్స్ కొత్త రకంగా ముడిలేస్తారు అని ఒక సబ్జెక్ట్ పెట్టాలి ముందు. ఇంతలా తాళ్ళతో నేర్పిస్తాం. ఒక్క మనిషికి నేర్పించినా 1.5 గంటలు పడుతుంది. 10 మందికి నేర్పినా 1.5 గంటలు పడుతుంది. 10 మందికి మించి నేర్పించాలంటే మళ్ళీ 1.5 గంటలు పడుతుంది. అందుకని నేను డిజైన్ చేసింది ఏంటంటే, ఇది నేర్పించడానికి పిల్లల్ని 200 మందికి రేపు నేర్పాలంటే 20 మందిని పట్టుకుంటాం ముందు రోజు, లేదా అదే రోజు 2 గంటల ముందు 20 మందిని పట్టుకొస్తా. వీళ్ళకి నేర్పిస్తా. ఫస్ట్ ఏం చెప్పంటే, ఈ వాక్యం చాలా పవర్ఫుల్ వాక్యం.
మీరు ఈరోజు 200 మందికి నేర్పమంటారు, నేను పక్కన కూర్చుంటాను, నేను ఎంటర్ కానీ నిన్న మీరు నా స్టూడెంట్స్, ఈరోజు మీరు మీ క్లాస్మేట్స్కి టీచర్లు అని చెప్పేవాళ్ళు. ఈ వాక్యం బలమైన వాక్యం. నిన్న స్టూడెంట్స్ తెల్లారేటప్పటికి 24 అవర్స్లో మిమ్మల్ని టీచర్లుగా నేను మార్చినా అంట. కిక్ అండి, అది మామూలు కిక్ కాదు. అది 2 గంటలు కథలనేక నన్ను నేర్పిస్తారు. వీళ్ళు నేర్చుకునే పిల్లలు కూడా పోటాపోటీగా అబ్జర్వ్ అయ్యి కిటికీలు సువ్వలకు తాళ్ళు తగిలించి నేర్చుకుంటారు. భోజనానికి టైం అయిందంటే కదలరు. ఇప్పటికి 40 కాలేజీలు చూసినా నేను, ప్రత్యక్ష అనుభవం నాకు. నాకేం కంప్లైంట్ ఉందండి ఆ పిల్లల మీద? నేను చెప్పగలిగి తిరిగి చెప్పినా నా వెంట వాళ్ళు వచ్చినారు. నేను ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళని ప్రయోజనం లేదు. మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం? వామపక్షాలు రాజకీయాలు నేర్చుకున్నాం ఒకప్పుడు. ఇన్నోవేటివ్గా అర్థమయ్యేటట్టు మోటివేట్ చేసినట్టు చెప్పడం ఎక్కడ ప్రాక్టీస్ చేసినాం మనం? మీరు ప్రజలకు దగ్గరగా లేరు. 1990స్లో ప్రపంచంలో వచ్చిన మార్పును మీరు పట్టుకోలేదో, మార్పును పట్టుకుంటే కొత్త ఎత్తుగడలతో జనం దగ్గరికి వెళ్ళాలి. యూత్ దగ్గరికి ఎట్లా పోవాలి ఈరోజు తెలియదు ఆ పార్టీలకు ఒక్కదానికి కూడా. మీరు ఎట్లా నిలబడతారు? పబ్లిక్లో నిలబడలేరు మీరు, మీకు చేత కాకపోతే. కలిసి పని చేయకపోతే నాశనం అవుతున్నా అని తెలిస్తే కూడా కలిసి పని చేయడానికి సిద్ధంగా లేదంటే వాళ్ళు ఏం చేయాలి? ఈ సమాజాన్ని మార్చడానికి వాళ్ళ ఐడియాస్ చాలవు, కొత్త ఐడియాలు వేయాలి. కొత్త ఐడియాలు వేయాలంటే నిరంతరము పాదరసంలాగా ఆలోచించినట్టు మనం తయారు కావాలి. ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో మీకు తెలియడంలా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయి, కోట్ల ఉద్యోగాలు. నేను నిలబెట్టాలని నిలవు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయడానికి లక్షల కోట్లు అమెరికా ఖర్చు పెడితే, 10 ఏళ్ళు కృషి చేస్తే, కొన్ని వేల మందిని ఖర్చు పెడితే 2 ఏళ్లలో స్టార్టప్ కంపెనీ 400 మందితో 93 కోట్లతో చైనాలో డిప్సిక్ తయారు చేసేసి, అమెరికా వాళ్ళు మన దగ్గరికి వచ్చే CEO, మీ ఇండియా వాళ్ళు ఎప్పటికీ చేయలేరండి, మేము ఖర్చు పెట్టి చేసినాం అని దుమ్మపొగురుతో మాట్లాడితే 1 ఏడాది నేను షాక్ ఇచ్చినాడు. అంత వేగంగా మారుతూ ఉంది సార్ ప్రపంచం. ప్రపంచంలో నెంబర్ 1 విశ్వగురు కావాలనుకున్న మన పెద్ద మనుషులు మైనారిటీల పేర్లతో, ఆదివాసీల పేర్లతో, దళితుల పేరుతో నిరంతరం దాడులు చేస్తారు. ఎంత అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చినారు ఈ పరిపాలించేటోళ్ళు. మనం ఎక్స్పాండ్ కావడానికి బ్రహ్మాండమైన అవకాశం మనకి ఇచ్చారు. నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను రాజకీయ అర్థశాస్త్రం క్లాసులు చెప్పేటోని, దోపిడీ జరుగుతుంది పెట్టుబడిదారుల వలన అనే విషయము నా గ్రూప్కి ఆ క్లాసులు హాజరైన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి 1 గంట పట్టేది నాకు. నేను చాలా ఇన్నోవేటివ్గా చెప్తా, చాలా మంది కంటే బాగా చెప్తా, తెలుసు నాకు. అది అంత బాగా చెప్పేటోడికి 1 గంట పట్టేది. ఇంకా బాగా చెప్పినోడైతే రోజంతా చెప్పిన ఎవడికి ఎక్కదు. ఇప్పుడు నేను 5 నిమిషాలు చెప్పగలను. అది మీకు చెప్తా, మీరు చెప్పగలరు. ఇల్లు కట్టుకున్నారు, లోన్ తెచ్చుకున్నారు, 30 ఏళ్ళు లోన్ తీర్చాలా, 20 ఏళ్ళు వడ్డీలే తీరుస్తుంటావు, అసలు తీరదు. తీరుస్తూ ఉంటే వడ్డీలు అసలు అట్టే ఉంటుంది. కొన్ని కంతులు నువ్వు తీర్చకపోతే నీకు నోటీసులు వస్తాయి. 10-20 కంతులు నువ్వు కట్టకపోతే జప్తుకి ఆర్డర్ వస్తుంది. పొరపాటున నీ దగ్గర డబ్బులుండి ముందుగా లోన్ క్లోజ్ చేస్తే, ముందుగా క్లోజ్ చేసినందుకు పెనాల్టీ వేస్తారు. దీనికి కాంట్రాస్ట్ చూపిస్తా. దేశంలో మనము మన సెక్యూరిటీ కోసము బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే మన పర్మిషన్ లేకుండా దొంగలకు అప్పించారు. 25 లక్షల కోట్లు అప్పించారు. ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? బ్యాంకుల రికార్డులను తొలగించారు. ఎందుకు తొలగించారు? అన్నం అడిగే నోళ్ళు కూడా లేవు. ఇప్పుడు బ్యాంకుల్లో ఈ అప్పులన్నీ నిరంతరము కనపడతా ఉంటే బ్యాంకులు నష్టాల్లో జరుగుతున్నాయని జనం అనుకుంటే బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే కదా దొంగలకి మేము ఇవ్వగలం. మీరు దాచుకోవాలంటే బ్యాంకులు బాగా నడుస్తున్నట్టు చూపాలా, అప్పులు కనపడకుండా దివాచి కప్పేయాలి. మీరు కనపడకుండా మేము మళ్ళీ వసూలు చేస్తాం అట్ని అని నిర్మలా గారు చెప్పారు. ఎంత వసూలు అయిందమ్మా అని అడిగినాం. 10% వసూలు అయింది. మిగతా 90 ఏమంటారట? ఎగ్గొట్టడమే.
25 లక్షల కోట్లలో 22 లక్షల కోట్లు ఎగ్గొట్టడమే, రద్దు చేసినట్టే. వొడాఫోన్ దిక్కుమాల కంపెనీ దివాలా తీస్తే గవర్నమెంట్ 65,000 కోట్లు డబ్బులు ఇచ్చేసింది. వాళ్ళు చెల్లించేది లేదు. ఇక కరోనా పీరియడ్లో మనం ఇబ్బంది పడుతుంటే, వరుసలు పోతూ ఉంటే, 100 కిలోమీటర్లు నడుస్తూ ఉంటే, గోడౌన్లు ఉండే దాన్ని ముక్కిపోతే పారేస్తారు కానీ జనానికి హీరో. వీళ్ళు ప్రజల మనుషులా? 100 చెప్తాడు నేను. మోడీ మనకి ఇచ్చిన అవకాశాలు, ఒక్క అవకాశాన్ని వాడుకోలేకపోతే తప్పు మోడీదా మందే? అవకాశాలు ఇస్తున్నాడు మోడీ, నిలదీయడానికి 100 ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం, ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కలిసి నిర్ణయించాలా. 2024 పోయిన సంవత్సరం మొదట్లో అపోజిషన్ లీడర్ ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుండా ప్రధానమంత్రి నామినేట్ చేసిన మంత్రి ఉంటాడని చట్టం మార్చారు. అంటే అర్థం ఏంటి? ఇంకా తెలుగు అర్థం కావడం లేదా? ఇద్దరు మనుషులు, ఒకడు అపోజిషన్ వాడు. ఎలక్షన్ కమిషనర్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఓట్లు బీజేపీకి ఎక్స్ట్రా పడ్డాయి. దాన్ని సీట్ల కింద మారిస్తే 79 సీట్లు, పార్లమెంటు సీట్లు. ఆ 79 సీట్లు బీజేపీకి రాకుండా ఆగిపోయింటే ఏమై ఉండేది? చెత్త ఓట్ల మారేసి ఉండేవాళ్ళని. ఆంధ్రలో 45 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి, ఒరిస్సాలో 35 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. ఎట్లా వస్తాయిరా ఎక్స్ట్రా ఓట్లు మీకు, మేము వయసుని కాకుండా అని అడిగితే ఎలక్షన్ కమిషన్ జవాబే చెప్తారా? ఎందుకు జవాబు చెప్తుందండి? ముగ్గురు మనుషులు మోడీ మనుషులు. ముగ్గురు మోడీ వాళ్ళు ఎట్టు వచ్చినారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ చంద్రచూడ్ గారు ఈ చట్టం చేస్తే దాన్ని వ్యతిరేకించాల. రంజన్ గొగోయ్ చాలా మంచివాడు, ఆయన బయటికి కనపడి నేను కనపడకుండా వాళ్ళకి సేవ చేశాడు. అన్ని వ్యవస్థలు ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఒక ఎన్నికల కమిషన్ టైం టు టైం ఎన్నికలు జరుపుతుంది అనుకుంటూ ఉన్నాం మనం ఇప్పటిదాకా. 2024 ఎన్నికలతో అది కూడా పోయింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఇది అర్థం చేసుకోవాలి మనం. ప్రజాస్వామ్యం లేదని నాకొక్కడికి అర్థమైందా? ఈ పార్టీలందరికీ అర్థం కాలేదా? ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీలకి అర్థమైతే మీ చర్యలు ఏందని అడుగుతున్నా నేను, మీ రియాక్షన్ ఏందని అడుగుతున్నా. నో డెవలప్మెంట్, మొత్తం నీ క్యాడర్ అంతా బీజేపీకి అప్పచెప్తాం, అది మీ డెవలప్మెంట్ లేదు. అందుకని ఇక మీరు లేదో సమాజంలో మేలు చేస్తారని ఆశపడకాకండి, మర్చిపోండి. మీరు ఇప్పుడు న్యూట్రల్ ముఖం వేసుకోవాలా. న్యూట్రల్ ముఖం వేసుకుంటే మీకు యాక్సెప్టెన్స్ వస్తుంది జనం దగ్గరికి పోవడానికి. మీ పాత ముఖాలు వేసుకుంటే మీకు రాదు, ఇంకెవరికి రాదు. జన విజ్ఞాన వేదికకి బేసిక్గా ముదరలేదు, దాన్ని ఇంకా తగ్గించుకోవడానికి మేము ఏం చేస్తున్నామంటే, దేవుడి గురించి జన విజ్ఞానికి మాట్లాడదాం, మీ ఇష్టం, నమ్మితే నమ్ము, మానితే మాను. దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మేము రిప్రజెంట్ చేయం. ఉన్నాడనేటోళ్ళు ఉన్నారు, నామాలు పెట్టుకున్నారు ఉన్నారు మా దగ్గర, పూజారులు మా దగ్గర ఉన్నారు. ప్రజల మీద ప్రేమ ఉన్నవాడు దైవభక్తుడైన నష్టం లేదు, ప్రజల మీద ప్రేమ లేనివాడు నాస్తికుడైన ప్రమాదమే. అక్కడ ఉన్నాం మనం. సైన్స్ కోట్లాది పేజీలు, సైన్స్లో ఒక్క పేజీ ఒక్క లైన్లు కూడా దేవుడి గురించి మతం గురించి రాయలేదు. సైన్స్ ఆధారంగా పనిచేసే మన సంస్థకి సైన్స్కు లేని అవసరం మనకి ఏమొచ్చింది? దేవుడి గురించి మాట్లాడదు సైన్స్, ఉన్నాడు లేడో మాట్లాడదు, మనకేం అవసరం వచ్చింది? అక్కడ మేము నేర్పిస్తున్నాం. కాబట్టి జన విజ్ఞాన వేదిక దేవుడు లేడని మాట్లాడదు, మాకు అవసరం లేదు ఆ సబ్జెక్టు. ఉన్నదంటారా ఉన్నాడంటే నమ్ముకో, లేడంటారా లేడని నమ్ముకో, మీ ఇష్టం. ఇక్కడ ప్రజలకు అవసరమైన పనులే మాట్లాడాలా, ప్రజలకు అవసరమైనవే చేయాలి. ఇక్కడ ఏంది మాట్లాడకూడదు. నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తావు, ఏ రాజకీయ పార్టీని అభిమానిస్తావు, ఏ రాజకీయ పార్టీకి ప్రచారం చేసుకుంటావు, ఏ దేవుని నమ్ముతూ, నువ్వు ఏ మతము, నువ్వు ఏ కులము, ఏమీ జన విజ్ఞానికి మాట్లాడదావు. నువ్వు ప్రజల కోసం పనిచేయడానికి ఇష్టపడతావా లేదా, అంతే. ఈ యొక్క సింగిల్ పాయింట్ మీద మనం జనాన్ని నడపాలి, మిగతా పాయింట్లు అక్కర్లేదు. లోతుగా నేర్చుకుంటామని ఎవరైనా అంటే వాళ్ళకి లోతుగా నేర్పిస్తాం. ఈరోజే చర్చ పెట్టాడు పిల్లవాడు, ఇందుకు దేవుడు ఉన్నాడా లేడే యూనివర్సిటీలో. దేవుడికి నీతో ఏం పని అని అడిగా. ఫస్ట్ క్వశ్చన్, దేవుడికి నీతో పని ఉందా? దేవుడు విశ్వవ్యాపకుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సృష్టికర్త, అట్లాంటి గొప్ప వ్యక్తితో నీతో ఏం పని ఉంది అన్న.
అవును నిజమే సార్, దేవుడికి నాతో పని ఏం లేదన్నాడు. నీకు దేవుడితో ఏం పని ఉందన్న? నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలా? అవునా కదండి? మీరు ఆర్టీసీలో ఉద్యోగం చేశారు, ఆ పనులన్నీ నువ్వు చేసుకున్నావు, దేవుడు చేసి పెట్టాడా? నువ్వు భక్తుడు అయితే కావచ్చు కాక, కానీ నీ పనులు ఆయన చేయడు. ఆయన పనులు కూడా మనమే చేయాలా? దేవుడికి నీతో పని లేదు, నీకు దేవుడితో పని లేదు. నీకు దేవుడు గొడవ ఎందుకు మనకి? నమ్మితనము మధ్యమానం, అంత సింపుల్గా తెంచేయాలి దాన్ని. లోతుగా నేర్చుకుంటాన్ని నువ్వు కోరితే అర్ధగంట కూర్చో నాతో, నీకు మొత్తం ఫిలాసఫీ చెప్తా. ఫైనల్గా నువ్వు తెలుసుకున్నాడు లేడు. మానవ జాతి ఉన్నంతకాలము దైవభావం పోదు. మానవ జాతి ఉన్నంతకాలం దేవుడు లేడని బేసి కూడా పోదు. 2 బేచులు ఉంటాయి. మానవ జాతి పుట్టప్పటి నుంచి ఉన్నారు ఇద్దరు, మానవ జాతి అంతరించిన తర్వాత ఇద్దరు ఉంటారు. అసలు ఆ గొడవలోకి వెళ్ళటం అత్యంత తెలివి తక్కువ కార్యక్రమం. అసలు ఆ గొడవే అనవసరం. అలాంటి పద్ధతులు ఇప్పుడు ట్యూన్ చేస్తున్నాం కొత్త తరాన్ని మేము. అందుకని కొత్త తరానికి మనం చెప్పదలుచుకుంది, నీవు మా ఎంట ప్రయాణం చేస్తే నీకు ఈ మేలు జరుగుతుంది. నీకు ఈ మేలు సజావుగా జరగాలంటే పక్కవాడు కూడా బాగుపడాలా, లేకపోతే జరగదు అని చెప్తాం. ఆ క్రమంలో వాడు ఇతరుల కోసం పనిచేసే దగ్గరికి రావాలి. ఆ ప్రాసెస్లో రావాల్సిందే. ఈ ప్రాసెస్కి తోడ్పడే అత్యద్భుతమైన మెథడు స్నేహం చేయడమే. నువ్వు ఎంత గొప్ప ఉపన్యాసకుడైనా జనం మారదు. నేను మంచివాడిని చెప్తారంతే. మారాలంటే స్నేహమే మార్గం. ఇవన్నీ ప్రూవ్ అయినాయి అండి. నేను మాట్లాడుతున్నా. ఒంగోలులో నల్లూరి వెంకటేశ్వరరావు ఒక ఆయన ఉన్నాడు, నాకు మంచి మిత్రుడైన, పెద్ద ఉపన్యాసకుడు కాదు, ప్రజానాట్య మండలి నాయకుడైన, సిపిఐ పార్టీతో ఉండేవాడు, ఇప్పటికి ఉన్నాడు అక్కడే. ఆయన శర్మ కాలేజీలో చదివేటప్పుడు తను ఉంటున్న రూమ్ని ఒక హాస్టల్ కింద మార్చాడు. రూమ్ రెంట్ పెట్టుకొని చేతకాని పిల్లలందరికీ షెల్టర్ ఇచ్చాడు. వండుకొని తినరా, కాలేజీకి పోండి అన్నాడు. అంతే ఆయన చేసింది. కొంతమందికి బో కూడా పెట్టి ఉండొచ్చు. 30-40 ఏళ్ళు నడిచింది ఆ షెల్టరు. తన సహాస్తులని పిలువబడి అట్లాంటి దాంట్లో తయారైన వాళ్ళందరినీ రకరకాల ఉద్యోగాలకు వెళ్తే పిలిపిస్తే 400 మంది వచ్చారు రోజు. ప్రేమతో వచ్చారు. అంతలా ప్రేమ నల్లూరి వెంకటేశ్వర గారు ఎట్లా కమాండ్ చేయగలిగారు చెప్పండి నాకు? స్నేహం ద్వారా. ఇది మనం చేయగలమా? చేయగలిగితే మనం ముందుకెళ్తాం. అందుకే నా సూచన ఏంటంటే, మీరు టార్గెట్ పెట్టుకోండి. ఎవరు పెట్టాలి మీకు టార్గెట్? మీ సెల్ ఫోన్లో కాంటాక్ట్స్లో ఇన్ని పేర్లు ఉన్నాయి. ఒక్కడు దొరకడా పనికొచ్చేటోడు? ఒక్కడే. ఒక నెలంతా ఆడి చుట్టూ తిరగండి. వాడు రాకపోతే ఇంకొకటి చుట్టూ తిరగండి, ఇంకొకరిని పట్టుకొని. 500 నుంచి 5000 దాకా మీ సెల్ ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు తెలుసు. 500 మందిలో ఒక్కడు కూడా పనికి రాకపోతే కాంటాక్ట్ లిస్ట్ మొత్తం డిలీట్ చేయి. ఎందుకు మీకు ఆ లిస్టు? అంటే మీ ఇంట్లో పెళ్లి జరిగితే పిలిచి మేపడానికా? అందుకే కదా మీకు ఆ లిస్టు. ఇంకా పనిచేస్తున్న పనికిరారు నాకు తెలుసు. ఒక్కడు కూడా పనికిరాడు అంటున్నా. ఒక నెల టైం పెట్టుకొని ఈ టార్గెట్ ఎందుకు తీసుకోమి ఛాలెంజ్ మనం స్నేహం చేయండి. మీరే రాజకీయాలు చెప్పక్కర్లా. నువ్వు వెళ్తే పలకరిస్తాడు చేసుకో. ఇప్పుడున్న 20 మందికి 20 మంది తయారవుతారు. నెల తర్వాత నేను వస్తాను. ఇది ఇక్కడ ఎక్కాల, మోటివేషన్ లెవెల్ ఎక్కాల. నేను చెప్పిన సూత్రం కరెక్టే. మీ కడప జనాభా ఎంత సార్? 4 లక్షల. 1% అంటే ఎంత? 4000. 0.1 అంటే 400. 0.01 అంటే 40 మందిని తయారు చేయండి ఈ ఊళ్ళో. ఈ ఊరు మొత్తాన్ని మనం గడగడలు నడుచుకోవాలి. 0.01తో మనం టౌన్స్ అన్ని గ్రామాలను ఆడించగలం. ఎంత నెంబర్ కావాలా జనాన్ని మార్చడానికి? 400 ఉంటే ఈ ఊళ్ళో ప్రతి కార్పొరేటరు నువ్వు చెప్పినట్టు గెలవాలా. 400 నీ చేతులు ఉండి 0.1. 10%, 20% అక్కర్ల జనం. 0.01తో మార్చేయగలం. అది వాతావరణం ఈ రోజున. అంత సోషల్ మీడియా పెరిగింది. చిన్న సంఘటన జరిగితే నిమిషాల్లో ప్రపంచం అంతా వెళ్ళిపోయేటట్టు ఉంది. డీప్ సీక్ అని ఒక్క విషయం బయటకు వస్తే 3 రోజుల్లో అమెరికా షేర్ హోల్డర్స్కి 85 లక్షల కోట్లు ఎత్తిపోయింది. మాయమైపోయింది డబ్బులు. 3 రోజుల్లో 85 లక్షల కోట్లు మాయం కావడం చిన్న విషయమా? 25 లక్షల కోట్లు 20 ఏళ్ళు అప్పిస్తేనే మొత్తుకుంటున్నాం మనం. 85 లక్షల కోట్లు 3 రోజుల్లో లేచిపోయింది. అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇంత గొప్ప అవకాశాలు మన ఎదురుగా ఉంటే
మన ఉద్యమాలు నిర్మించలేకపోయామంటే ఎట్లా? మనం వాటిని వాడుకోవడం చేతకాడంలా, మనకి మనం అప్డేట్ చేసుకోవడంలా, జనానికి ఏం చెప్తే కనెక్ట్ అవుతారో కనుక్కోవడంలా మనం అద్భుతమైన సబ్జెక్టులు ఫ్రేమ్ చేసామండి. 100కి 95 రోగాలకి డాక్టర్ దగ్గరికి పోకుండా వైద్యం చేసుకోవచ్చు. 80 రోగాలకి డాక్టర్ అక్కర్లా, మందు అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా, ఖర్చు లేదు. ఇంకా 10 రోగాలకి కొద్దిపాటి మందులు, కొద్దిపాటి ఖర్చు, డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా, 90 అయిపోయినాయి. ఇక 5% రోగాలకి కొంత శిక్షణ కానీ ఇస్తే చదువు లేనోడు కూడా వైద్యం చేయగలడు 5%. ఇక నీ హాస్పిటళ్ళు, నీ ల్యాబులు, నీ మందుల షాపులు, నీ ఆపరేషన్ సామాగ్రి అన్నీ కూడా 5% రోగాలకి. ఇది ఎక్కిందనుకో జనానికి, నీ రైతులు కూడా అప్పుల్లో సగం లేచిపోతున్నారు. అప్పుల్లో సగం అవే. మీరు సంపాదించుకునే డబ్బుల్లో మీరు ఖర్చు పెట్టే ఖర్చులో 40% ఆగిపోద్ది. ఇంత గొప్ప సబ్జెక్ట్ మన దగ్గర పెట్టుకొని మనం జనానికి కనెక్ట్ కాలేకపోతున్నాం అంటే ఎవడు తప్పది? జనం తప్పు ఎట్లయితుంది? మన తప్పు. కానీ మనం కనెక్ట్ అయ్యేటట్టు మనం చేయటంలో పని, అది కనెక్ట్ అయ్యే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు యూతే ఉన్నారు, వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది? అరే మీ జీవితంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎట్లా నేను చెప్తారా అంటా. నేను పెళ్ళి వద్దనుకునే బ్యాచ్ ఉంది, పెళ్ళి వద్దనుకుంటే ఎట్లా జీవించాలో చెప్తారా అంటాం. పెళ్ళి అయినాక పెళ్ళామొగుళ్ళు తనులాడుకోకుండా సత్యంగా బతికేదేటి చెప్తారా అంటాం. సత్యంగా ఉండలేకపోయారు, గొడవ లేక విడిపోయేది ఎట్లా చెప్తారా అంటాం. ఇన్ని ఉన్నాయి మన దగ్గర సబ్జెక్టులు వాళ్ళు కనెక్ట్ అయ్యి. ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలో నేర్పిస్తామరా అంటాం. ఎవడి మీద ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకున్నట్టు నేర్పిస్తారా అంటాం. కనెక్ట్ అవుతారండి. అయినాక అరే నువ్వు ఒక్కడు విడిగా బాగుపడలేవు, అందరితో పాటు నీ బాగుంటుంది, రా నెక్స్ట్ స్టెప్కి రా. అట్లా నువ్వు మేనేజ్ చేసి పట్టురావచ్చు. వాళ్ళకి పనికొచ్చే సబ్జెక్టులు మనం డిజైన్ చేసినాం. మనం మార్చడానికి ఎవరు పనికి వస్తారనంటే మనకు స్పష్టంగా తెలుసు. పెద్దలు మార్చడానికి పనికిరారు, పిల్లలు మార్చగలం. ఇప్పటికీ మార్చగలం. మీరు ఒక స్కూల్కి వెళ్ళండి, ప్రయోగం చేసి చూడండి. కూల్ డ్రింకులు తాగుతారని అడగండి, మొత్తం చేతులు ఎత్తారు. 1000 మంది పిల్లలు చేతులు ఎత్తారు. 5 నిమిషాలు మాట్లాడు కూల్ డ్రింక్స్ గురించి, ఒక్క చెయ్యి లేవదు, మేము మానేస్తామంటారు. 5 నిమిషాల్లో మార్చేయగలం పిల్లల్ని మనం. మన అందరి దగ్గర ఉంది ఆ టెక్నాలజీ. నా ఒక్కడి దగ్గర అనుకున్నారు పొరపాటు. మన వాళ్ళు అందరూ చెప్పగలరు ఆ సబ్జెక్ట్. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదో తల్లిదండ్రులు 2000 మంది. ఒక అమ్మను నాన్న మీకు పట్టిస్తా, డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి కూల్ డ్రింకులు కొనక్కెళ్తున్నారు, 2 లీటర్ల సీసాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింకులు తాగడం అనర్థమో, ఇది మంచిది కాదు, డబ్బు దండగా, ప్రమాదము, ఆరోగ్యం పాడవుతుంది, ఈ డబ్బులు మిగుల్చుకుంటే లక్షలు అయితే చెప్పు, ఇంటర్వ్యూలు చూద్దాం. రోజు టైం ఇస్తాం మీకు. ఒక్క తండ్రిని తల్లిలో మీరు కన్విన్స్ చేయండి. మీ చేత కాదు, నా చేత కూడా కాదు. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇట్ ఈజ్ మై మనీ, నా ఇష్టం, మైండ్ యువర్ బిజినెస్. ఇట్లా మాట్లాడతారు. నా పిల్లలు అట్లా మాట్లాడతారు. మనకున్న బలమంత పిల్లలే. ఇప్పుడు పిల్లల్ని మనం ట్యూన్ చేస్తే ఆఫ్టర్ 10 years వీళ్ళందరూ పెద్దోళ్ళ కింద మారుతారో, సమాజం మార్చడానికి మనకు లిఫ్టెడ్స్కి తయారవుతాం. 10 years మనం పనిచేసేసాం. ఇది నేను చెప్పి 10 years ఎప్పుడు దాటింది. ప్రజల్లో మన వాళ్ళు ఇప్పటికే ఆ పరిస్థితి చూడాల్సింది. అప్పుడే కానీ పట్టుకొని ఉంటే 15 years నుంచి నాకు తెలుసు, 10 years నుంచి ఎంటబడ్డా ఆర్గనైజేషన్ని. మన ఒక్కరి బలం చాలటం లేదని అందరినీ పట్టుకున్నాం. అన్కండిషనల్గా పనిచేస్తాం మేమని చెప్పి మనం ఆఫర్ ఇచ్చినాం. మీరే నాయకత్వం వహించండి, మాకు నాయకత్వం అక్కర్లా. అనుకున్న విషయాన్ని కలిసి పనిచేద్దాం రాండి. అట్లా పని చేయకపోతే ఎవరికి బతుకు లేదు. అందరినీ కాజేయడానికి ఢిల్లీలో సింహాసనం రెడీగా ఉంది, మొత్తాన్ని లేపేయడానికి. అంత క్లియర్గా డేటా ఇస్తున్నాం. వాళ్ళు కదల్లా, మన వాళ్ళు కూడా కదల్లా. అంటే నొప్పి తెలియడంలా. ఇప్పుడు బాగానే ఉంది కదా నా బతుకు అనుకుంటున్నావు. మీకు తెలియదండి, మీ ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో 2వ నిరుద్యోగి అవుతాడు. 2 పని చేస్తే 2వ లేచిపోతాడు. అప్పుడు ఏమైంది నీ కుటుంబం చెప్పండి? 2 జీతం వస్తే బతికే జీవితం సగం అయిపోద్ది. నీకు కనపడదు. ఇప్పుడు అది పోయినాక నీకు కనపడుతుంది, ఉద్యోగం ఊడినాక. ఈరోజు ఆరోగ్యం పేరుతో జరుగుతున్న దోపిడీ మీకు తెలుదా? ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్ కావాలన్నా, కడుపు నొప్పిని మీరు డాక్టర్ దగ్గరికి పోండి, వాడు ఖచ్చితంగా స్కానింగ్ చేయిస్తాడు. 1000 రూపాయలు స్కానింగ్ చేసేవాడు ఖచ్చితంగా నీకు అపెండిసైటిస్ ఉందని చెప్తాడు. చెప్పినాక ఈడేం చేస్తాడు? ఆపరేషన్ చేయించుకుంటాడు. భయం, చేయించుకుంటావు. ఈ అపెండిక్స్ని పెథాలజిస్ట్ పంపిస్తే అది ఖచ్చితంగా అపెండిసైటిస్ అని చెప్తున్నాడు.
మొత్తం కుమ్ముక్కైనారు, మొత్తం కుమ్ముక్కే. మీరు ఎట్లా తప్పించుకుంటారు నాకు చెప్పండి. నాలాంటి డాక్టర్లు మిగిలి ఉన్నారు కాబట్టి మీకు ఇది చెప్తున్నారు. కొన్నాళ్ళు వచ్చి ఉండరు, మీకు చెప్పేవాడే ఉండడు. ఇక మీకు మార్గం లేదు.